ఇక ఏపీలో రాజధానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్. రాజధానిపై మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానులపై వైసీపీ స్వరం మారుతోందా అని అనుమానం వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు తమ విధానం అని చెప్పారు. అయితే ఇప్పుడు మాత్రం తమ విధానం ఏంటి అనేది పార్టీలో చర్చించుకున్న తర్వాతే చెప్తాము అంటున్నారు బొత్స. అటు టీడీపీ నేతలు 3 రాజధానులపై వైసీపీ యూటర్న్ తీసుకుంది అంటూ విమర్శిస్తున్నారు. మా విధానం 3 రాజధానులు అవసరమని చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈరోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం.